మోషన్ నల్లగా అయితే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉండి కడుపులో నొప్పి ఉంటే చాలామంది అడిగేది హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్. హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే కొన్నిసార్లు చాలామంది భయపడుతూ ఉంటారు. సార్ ఏమీ లేని వాళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటే డీప్ అల్సర్స్ ఈయన ఫామ్ అయింది, అల్సర్స్ ఫామ్ అయినాయి పొట్ట లోపల. సో అంటే నొప్పి అంత సివియర్గా ఏం లేదు, అంతే కదండి. కొద్దిగా స్ట్రెస్ ఉంది, ఇతనికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, స్మోకింగ్ లేదు, అలాంటి ఏమీ లేవు, మంచిగా ఉన్నారు, కానీ అల్సర్స్ ఫామ్ అయినాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ కనుక సివియర్గా ఉంటే అల్సర్స్ ఫామ్ చేస్తాయి, నెంబర్ 1. నెంబర్ 2, కొంతమందిలో రేర్గా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో చాలామంది వచ్చి అడుగుతారు, సార్ నాకు హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ ఉంది, నాకు క్యాన్సర్ వస్తుంది. అలా అనుకుంటే 80% ఇండియాలో అందరికీ క్యాన్సర్ రావాలి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నప్పుడు హెచ్ పైలరీ వల్ల ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ అల్సర్ హీల్ అయిందో లేదో ఫాలో అప్ ఎండోస్కోపీ చేయించుకోవాలి. వాళ్ళలో వస్తుంది అనమాట ఈ క్యాన్సర్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్రాహ్మిన్ నా దగ్గర 2 years బ్యాక్ వచ్చారు. అన్నీ పొద్దున్నే 5 o'clockకి పూజ చేసుకుంటుంటారు. ఆయనకి ఏంటంటే క్యాన్సర్ ఫామ్ అయింది. ఆయనకి ఒకటి హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్. కానీ ఆయన ఎప్పుడు ఎండోస్కోపీ చేయించుకోవాలి, ఎందుకంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కదా అని. చాలామందికి వచ్చేది ఏంటంటే ఎవరికైతే బ్యాడ్ హ్యాబిట్స్ లేవో వాళ్ళ హెల్త్ బాగుంది అనుకుంటారు, ఫాలో అప్ చెక్స్ ఉండవు, దానివల్ల సివియారిటీ పెరుగుతుంది. సో హెచ్ పైలరీ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలానే భయపడాల్సిందే లేదు, కానీ రెగ్యులర్ చెకప్స్లో ఉంటే బెటర్ అవుట్కమ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.